Hello everyone, welcome to our channel Maths by Rhythm sir. In this video, we are going to discuss about a definite integrals. Integral of the type integral over 0 to 2 pi f of cos theta comma sin theta into d theta, where f is a real rational function of sin theta and cos theta. మనకి ఇచ్చిన ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ theta టర్మ్స్ లో ఉంటే దాని యొక్క ఇంటిగ్రల్ వాల్యూస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ ఫార్మ్ నుండి 0 to 2 pi అంటే సర్కిల్ ఈ సర్కిల్ ఇస్తాడు. సర్కిల్ లో ఈ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ theta టర్మ్స్ ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఈ డిఫరెంట్ ఇంటిగ్రల్స్ లో చూస్తాం. ఫ్రమ్ దిస్ లెట్ z is equal to e power i theta కన్సిడర్ చేసుకుంటాం. మనం cos theta ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పోలార్ ఫార్మ్ లో రాసుకుంటే z is equal to e power i theta అవుతుంది. దీనికి టేకింగ్ నౌ we are taking a log on both sides, then we get log z is equal to log e power i theta అవుతుంది. From this log z is equal to power log a power n ఉంటే ఈ టర్మ్ అనేది n into log a అవుతుంది. సో i into theta into log e బేస్ ఈ వాల్యూ 1 అవుతుంది. ఫ్రమ్ దిస్ log z is equal to iota into theta అవుతుంది. ఈ టర్మ్ ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి డెరివేటివ్ ఆఫ్ log z అంటే 1 by z into డెరివేటివ్ ఆఫ్ z అంటే dz అవుతుంది is equal to iota into డెరివేటివ్ ఆఫ్ theta అంటే d theta అవుతుంది. ఫ్రమ్ దిస్ d theta is equal to iota ని మనం లెఫ్ట్ సైడ్ పంపిస్తే dz upon I into z అవుతుంది. నెక్స్ట్ cos theta ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు? cos theta is equal to e power i theta plus e power minus i theta by 2 గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్ ఎలా ఫామ్ అవుతుంది అంటే e power i theta ని cos theta plus iota sin theta గా మనం రాసుకుంటాం. ఈ టర్మ్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే e power i theta అంటే cos theta plus iota into sin theta plus e power minus iota theta అంటే theta వాల్యూ minus theta అవుతుంది. సో cos of minus theta plus iota into sin of minus theta అవుతుంది upon 2. From this cos theta plus iota into sin theta plus cos of minus theta అంటే ఈవెన్ ఫంక్షన్. సో మైనస్ వాల్యూ theta వాల్యూ మైనస్ అయినా సరే ఈవెన్ ఫంక్షన్ అవుతుంది, cos theta వాల్యూ అవుతుంది. అయితే sin of minus theta వాల్యూని మనం మైనస్ sin theta గా కన్సిడర్ చేసుకుంటాం. ఇది ఆడ్ ఫంక్షన్. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ i sin theta అపాన్ 2 అవుతుంది. ఫ్రమ్ దిస్ మైనస్ i sin theta ప్లస్ i sin theta క్యాన్సిల్ అవుతుంది. మిగిలిన టర్మ్స్ cos theta ప్లస్ cos theta 2 cos theta అపాన్ 2. ఫ్రమ్ దిస్ 2 క్యాన్సిల్ అవుతుంది, cos theta మిగులుతుంది. సో ఈ cos theta ని ఈ టర్మ్స్ గా మనం ఎక్స్పాండ్ చేసుకుంటాము. ఓకే, ఫ్రమ్ దిస్ ఈ టర్మ్స్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం కార్టేషియన్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోవాలి. మనం ఈ టర్మ్ సాల్వ్ చేయాలంటే పోలార్ ఫామ్ లో ఇచ్చిన ఇంటిగ్రల్ వాల్యూని సాల్వ్ చేయాలంటే పోలార్ ఫామ్ లో మనం సాల్వ్ చేయడం కొంచెం క్రిటికల్ గా ఉంటుంది. సో ఈ పోలార్ ఫామ్ లో ఇచ్చిన ఫంక్షన్ ని కార్టేషియన్ ఫామ్ కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం z is equal to e power i theta ఈ టర్మ్ ఇంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ e power i theta ప్లస్ z సబ్స్టిట్యూట్ చేస్తాం. e power minus i theta ని 1 by e power i theta గా రాసుకోవచ్చు. సో ఈ టర్మ్ e power minus i theta ని 1 by z గా కన్సిడర్ చేసుకుంటాం. బై z ఈ టర్మ్ సాల్వ్ చేస్తే z స్క్వేర్ ప్లస్ 1 అపాన్ z హోల్ బై 2 అవుతుంది. ఈ టర్మ్ రాస్తే z స్క్వేర్ ప్లస్ 1 అపాన్ 2 ఇంటూ z అవుతుంది. cos theta ని z స్క్వేర్ ప్లస్ 1 అపాన్ 2z గా కన్సిడర్ చేసుకుంటాం. సేమ్ sin theta ని e power i theta మైనస్ e power minus i theta అపాన్ 2i గా కన్సిడర్ చేసుకున్నాం. సేమ్ దీంట్లో వెరిఫై చేయండి. e power i theta ప్లస్ లో cos theta ప్లస్ iota sin theta సబ్స్టిట్యూట్ చేయండి. e power minus i theta లో theta ప్లస్ లో మైనస్ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయండి. సేమ్ మీకు sin theta వాల్యూ వస్తుంది. ఈ టర్మ్ లో కూడా e power i theta ప్లస్ z సబ్స్టిట్యూట్ చేస్తాం. మైనస్ e power minus i theta అంటే 1 by z అపాన్ 2. ఫ్రమ్ దిస్ z స్క్వేర్ మైనస్ 1 అపాన్ 2z అవుతుంది. sin theta ప్లస్ లో z స్క్వేర్ మైనస్ 1 అపాన్ 2z సబ్స్టిట్యూట్ చేస్తాం. sin cos theta ప్లస్ లో z స్క్వేర్ ప్లస్ 1 అపాన్ 2z సబ్స్టిట్యూట్ చేస్తాం. అలానే d theta ప్లస్ లో dz అపాన్ iz సబ్స్టిట్యూట్ చేస్తాం. e power i theta ప్లస్ లో z ని సబ్స్టిట్యూట్ చేసి పోలార్ ఫామ్ ని కార్టేషియన్ ఫామ్ గా కన్వర్ట్ చేసుకుంటాము. కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఆ టర్మ్ ఇంటిగ్రల్ ఏ ఫామ్ అయినా సరే యూజ్ చేసేయచ్చు. ఇక్కడ మనం రెసిడ్యూ థీరం యూజ్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. రెసిడ్యూ థీరం ఏం చెప్తుంది మనకి? రెసిడ్యూ థీరం ఇంటిగ్రల్ ఓవర్ c f of z dz అనేది 2 pi i ఇంటూ సమ్ ఆఫ్ రెసిడ్యూస్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఈ టర్మ్ కి ఈ ఇచ్చిన ఫంక్షన్ ని కార్టేషియన్ ఫామ్ కన్వర్ట్ చేసుకుని ఆ టర్మ్స్ కి రెసిడ్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ రెసిడ్యూస్ అన్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ పోలార్ ఫామ్ లో వచ్చిన టర్మ్ యొక్క ఇంటిగ్రల్ వాల్యూ వస్తుంది.
If you have any doubts regarding the Cauchy residue theorem, please verify. Please check my previous video. In that video, I explained about how to solve the integral value by using the Cauchy residue theorem. Okay. And now we see problems on Cauchy residue definite integrals. First problem, show by the residues, method of residue, integral 0 to pi d theta upon a plus b cos theta is equal to pi upon root over a square minus b square if a greater than b greater than 0. ఈ వాల్యూ అనేది ఈ వాల్యూకి ఈక్వల్ గా ఉంటుందని చెప్పని ప్రూవ్ చేయాలి. ఈ టర్మ్ చూడండి, 0 to pi ఉందంటే హాఫ్ సర్కిల్ ఇలా ఫామ్ అవుతే 1 యూనిట్ తోటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ డిఫరెంట్ ఇంటిగ్రల్స్ ప్రాబ్లమ్స్ సర్కిల్ యొక్క రేడియస్ అనేది మనం 1 యూనిట్ గానే కన్సిడర్ చేసుకుంటాము. ఓకే, 1 యూనిట్ గానే mod z is equal to 1 గానే కన్సిడర్ చేసుకొని సాల్వ్ చేస్తాం. ఫ్రమ్ దిస్ ఈ 0 to pi అంటే దీని ఒక వాల్యూ 1 అవుతుంది, 1 యూనిట్ తోటి మనం సర్కిల్ డ్రా చేసుకున్నాం -1 0 to pi అంటే ఇక్కడ నుండి ఇక్కడ మాత్రమే ఇచ్చారు. కానీ మనకి ప్రాబ్లమ్స్ అనేది 0 to 2 pi అంటే పూర్తి సర్కిల్ తీసుకొని సాల్వ్ చేస్తాం. సో ఈ టర్మ్ ని 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 2 pi d theta అపాన్ a plus b cos a గా తీసుకున్నాం. సేమ్ వాల్యూ 0 to 2 pi అంటే ఫుల్ సర్కిల్, 0 to 2 pi అంటే ఫుల్ సర్కిల్ ఇంటూ హాఫ్ అంటే సేమ్ పొజిషన్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు చూపిస్తుంది, హాఫ్ పొజిషన్ 0 to pi చూపిస్తుంది. ఓకే, సో ఈ టర్మ్ ని ఇలా కన్సిడర్ చేసుకున్నాం. ఫ్రమ్ దిస్ ఈ టర్మ్ ఫస్ట్ 1/2 ని కొంచెం పక్కన పెడదాం, ఈ టర్మ్ ని సాల్వ్ చేద్దాం. ఈ టర్మ్ ని కార్టేషియన్ ఫార్మ్ కి కన్వర్ట్ చేసుకుందాం. లెట్ z is equal to e power I theta. From this d theta is equal to dz upon I into z cos theta ని e power I theta plus e power minus I theta upon 2 గా రాసుకుంటాం. అంటే z plus 1/z upon 2 z square plus 1 upon 2 z ప్లస్ లో cos theta plus ఈ టర్మ్ సబ్స్టిట్యూట్ చేస్తాం, d theta ప్లస్ లో ఈ టర్మ్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ 0 to 2 pi d theta ప్లస్ లో dz by iota into z upon cos a plus b into cos theta term z square plus 1 upon 2z. సో ఈ టర్మ్ కొంచెం సింప్లిఫై చేస్తే 0 to 2 pi dz upon I into z upon LCM చేస్తే 2az ప్లస్ ఈ టర్మ్ ని లోపల మల్టిప్లై చేస్తే bz స్క్వేర్ ప్లస్ 1 అపాన్ 2z మిగులుతుంది. ఈ z క్యాన్సిల్ అవుతుంది, 2 ని మనం రెసిప్రోకల్ చేస్తే 2 బై అయోటా ఇంటూ ఇంటిగ్రల్ 0 to 2 pi dz అపాన్ bz స్క్వేర్ ప్లస్ 2az ప్లస్ b అవుతుంది. ఈ టర్మ్ కి మనం రెసిడ్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. రెసిడ్యూస్ ఫైండ్ అవుట్ చేసి బై యూజింగ్ Cauchy రెసిడ్యూ థియరం యూజ్ చేసి సాల్వ్ చేస్తాము. మనం తెలుసు Cauchy రెసిడ్యూ ఫస్ట్ ఈ టర్మ్ f of z ఏమవుతుంది, ఫ్రమ్ దిస్ f of z is equal to 2 by I into 1 by bz square plus 2az plus b. ఈ టర్మ్ అనేది f of z అవుతుంది. మన పోల్స్ ఫైండ్ అవుట్ చేయాలని డినామినేటర్ టర్మ్ ని 0 కి ఈక్వేట్ చేస్తాము. సేమ్ లాస్ట్ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాం, లాస్ట్ వీడియోస్ లో ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాము సేమ్ పోల్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. పోల్స్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ టర్మ్ I into bz square plus 2az plus b is equal to 0. From this iota మనం తీసుకెళ్తే bz square plus 2az plus b is equal to 0 అవుతుంది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో z వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే -b plus r minus root over b square minus 4ac by 2a ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాము. ఫ్రమ్ దిస్ ఏ వాల్యూ b అవుతుంది, z స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏ వాల్యూ అవుతుంది, z యొక్క కోఎఫిషియంట్ b అవుతుంది, కాన్స్టెంట్ టర్మ్ c అవుతుంది. ఈ టర్మ్స్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే -b minus 2a plus r minus root over b square వాల్యూ అంటే 2a స్క్వేర్ అంటే 4a స్క్వేర్ minus 4 into b వాల్యూ a 4ac వాల్యూ b into c వాల్యూ అంటే b వాల్యూ, సో b into b స్క్వేర్ upon 2 into a అంటే a వాల్యూ b. టర్మ్ సింప్లిఫై చేస్తే -2 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ 4 వాల్యూ ఇక్కడ 4 వాల్యూ 4 కామన్ ఇస్తే √4 ఇంటూ ఈ టర్మ్ అనేది √4a² - 4b² లో
4 కామన్ ఇస్తే 4 of a square minus b square ఫ్రమ్ దిస్ రూట్ 4 into రూట్ ఓవర్ a square minus b square అవుతుంది. ఫ్రమ్ దిస్ రూట్ 4 అంటే 2 అవుతుంది, రూట్ ఓవర్ a square minus b square అపాన్ 2b అవుతుంది. ఫ్రమ్ దిస్ న్యూమరేటర్ 2 కామన్ ఇస్తే ఇక్కడ ఏ టర్మ్ మైనస్ a ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ a square minus b square అపాన్ 2b అవుతుంది. 2 క్యాన్సిల్ అవుతుంది. మనకు వచ్చిన రూట్స్ ఏమేమి ఉన్నాయి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు z1 z2 టర్మ్స్, ఆల్ఫా బీటా అనుకుంటున్నా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ a ప్లస్ రూట్ ఓవర్ a square minus b square అపాన్ b అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ a మైనస్ రూట్ ఓవర్ a square minus b square అపాన్ b. ఓకే, ఈ టర్మ్స్ మనకి పోల్స్ వచ్చాయి. పోల్స్ ఆర్ ఆల్ఫా అండ్ బీటా. ఈ టర్మ్స్ లో రెసిడ్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ టర్మ్స్ కి రెసిడ్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఏ టర్మ్ అయితే ఏ పోల్ అయితే ఇన్సైడ్ ది కర్వ్, ఈ కర్వ్ లో ఇన్సైడ్ ది కర్వ్ ఉంటాయో, యూనిట్ సర్కిల్ లోపల ఉంటాయో ఆర్ ఆన్ సర్కిల్ ఉంటాయో వాటికి మాత్రమే రెసిడ్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. అవుట్ సైడ్ ది కర్వ్ ఉన్న వాల్యూ అనేది రెసిడ్యూ వాల్యూ 0గా కన్సిడర్ చేసుకుంటాం. మరి ఈ 2 టర్మ్స్ లో ఏ టర్మ్ అనేది ఏ పోల్ అనేది ఇన్సైడ్ ది కర్వ్ ఉంది, ఏ టర్మ్ ఏ కర్వ్ అనేది ఏ పాయింట్ అనేది అవుట్ సైడ్ ది కర్వ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ 0. ఈ కండిషన్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాము. ఇక్కడ నేను ఏ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటున్నా, అలానే బి ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటాను. తీసుకుంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, 2 గ్రేటర్ దాన్ 1 గ్రేటర్ దాన్ 0. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. ఈ టర్మ్స్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఆల్ఫా అండ్ బీటా వాల్యూస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ లో 2, బి ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే -2 ప్లస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ అంటే 4 మైనస్ 1 స్క్వేర్ అంటే 1 అపాన్ బి వాల్యూ 1. అలానే బీటా ఈజ్ ఈక్వల్ టు సేమ్ -2 minus root over 4 minus 1 upon 1. From this alpha is equal to -2 plus root 3. Beta is equal to -2 minus root 3. Root 3 value is 1.732 something. So 1.732 this substitute is alpha is equal to -2 plus 1.732. Beta is equal to -2 minus 1.732. -2 ప్లస్ 1.732 అంటే వాల్యూ ఏమవుతుంది, 0.268 అవుతుంది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -0.268 అవుతుంది. బీటా వాల్యూ -3.732 అవుతుంది. మరి ఈ టర్మ్స్ అనేవి ఇన్సైడ్ ఎక్కడ ఉన్నాయా అవుట్ సైడ్ ఎక్కడ ఉన్నాయా చెక్ చేయడానికి ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు రియల్ టర్మ్స్. సో ఈ టర్మ్ ని ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మ్ లో కన్వర్ట్ చేసుకుంటే 0.268 ప్లస్ అయోటా ఇంటూ 0 లో రాస్తాం. ఎక్స్ కామా వై పాయింట్ అనేది -0.268 కామా 0 పాయింట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ బీటా టర్మ్ కూడా ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు -3.732 ప్లస్ అయోటా ఇంటూ 0 అవుతుంది. ఎక్స్ కామా వై పాయింట్ అనేది -3.732 కామా 0 పాయింట్. ఈ టర్మ్స్ అనేవి ఇక్కడ ఇన్సైడ్ గా ఉన్నాయా అవుట్ సైడ్ గా ఉన్నాయా చెక్ చేద్దాం. -0.268 అంటే ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇది ఇన్సైడ్ ది కర్వ్ ఉంది, ఆల్ఫా టర్మ్. ఈ ఆల్ఫా టర్మ్ అనేది ఇన్సైడ్ ది కర్వ్ ఉంది. మరి బీటా టర్మ్ చెక్ చేద్దాం. -3.732 అంటే ఇక్కడ ఇది -1 అయితే -2 -3 అంటే ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది. ఇది -3.732 కామా 0 పాయింట్ అంటే ఈ పాయింట్ బీటా వాల్యూ అనేది అవుట్ సైడ్ ది కర్వ్. దేర్ఫోర్ ఆల్ఫా లైస్ ఇన్సైడ్ ది కర్వ్. ఈ ఇన్సైడ్ ది కర్వ్ ఉన్న దానికి మనం రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేసే కంటే ముందు మనం ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ ఫంక్షన్ తీసుకున్నాం. ఎఫ్ ఆఫ్ జెడ్ ఏంటి, ఈ టర్మ్. ఈ టర్మ్ డినామినేటెడ్ టర్మ్ ని కొంచెం మాడిఫై చేస్తున్నాం. ఈ డినామినేటెడ్ టర్మ్ ని కొంచెం మాడిఫై చేస్తున్నా చూడండి. bz² ప్లస్ 2az ప్లస్ బి టర్మ్, ఈ టర్మ్ ని కొంచెం మాడిఫై చేస్తున్నా. ఈ టర్మ్ లో బి కామన్ ఇస్తే z² ప్లస్ 2a/b ఇంటూ z ప్లస్ 1 అవుతుంది. ఈ టర్మ్ ని ఏదైనా సరే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని x² ప్లస్ ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ ఇస్తే దీని యొక్క రూట్స్ అనేవి ఆల్ఫా కామా బి, బీటా 2 రూట్స్ వస్తాయి. ఆల్ఫా కామా బీటా రూట్స్ తోటి ఎలా ఫామ్ చేస్తామంటే ఈ ఈక్వేషన్ ని కడే రాస్తున్నా, కొంచెం జాగ్రత్తగా చూడండి ఎలా కన్వర్ట్ చేస్తున్నాం అనేది. ఆల్ఫా కామా బీటా అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయడానికి x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈ ఫామ్ ని మనం సాల్వ్ చేస్తే మళ్ళీ సేమ్ మనం తీసుకున్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ అయితే ఈ రూట్స్ యూజ్ చేసి ఈ ఈక్వేషన్ ని ఇలా
ఫామ్ చేస్తాము. సేమ్ మనకి ఇక్కడ రూట్స్ వచ్చాయి, 2 రూట్స్ వచ్చాయి. ఈ 2 రూట్స్ యూజ్ చేసి బీటా ఇంటూ ఈ టర్మ్ ని జెడ్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ జెడ్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అవుతుంది. కాబట్టి మీరు ఆల్ఫా బీటా ప్లస్ లో ఈ టర్మ్స్ ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేసి ఈ టర్మ్స్ సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయండి, సేమ్ వాల్యూ మళ్ళీ ఈ వాల్యూయే వస్తుంది. ఓకే, బి ఇంటూ ఈ టర్మ్ ఎక్స్పాండ్ చేద్దాం, జెడ్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా జెడ్ ప్లస్ బీటా జెడ్ ప్లస్ ఆల్ఫా ఇంటూ జెడ్ ఆల్ఫా ఇంటూ బీటా ఫ్రమ్ దిస్ బి ఇంటూ ఈ 2 టర్మ్స్ లో జెడ్ కామన్ తీస్తే జెడ్ మైనస్ ఆల్ఫా, ఈ టర్మ్స్ లోండి మైనస్ బీటా, ఈ టర్మ్స్ లోండి మైనస్ బీటా కామన్ తీస్తే జెడ్ మైనస్ ఆల్ఫా మిగులుతుంది. ఫ్రమ్ దిస్ ఈ 2 టర్మ్స్ లోండి జెడ్ మైనస్ ఆల్ఫా కామన్ తీస్తే మన మిగిలిన టర్మ్స్ జెడ్ మైనస్ బీటా. సో ఈ డినామినేటెడ్ టర్మ్ ఏదైతే ఉందో ఈ టర్మ్ ఏదైతే ఉందో ఈ టర్మ్ ప్లేస్ లో ఈ టర్మ్ ని సబ్స్టిట్యూట్ చేస్తాము ఎఫ్ ఆఫ్ జెడ్ ప్లేస్ లో. ఓకే, ఇక్కడ కొంచెం రెసిడ్యూస్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాను. ఇక్కడ కొంచెం ఈ టర్మ్ ని ఇక్కడ రాసుకుంటున్నాం. మన లాస్ట్ మనకి రిఫరెన్స్ కాదు, 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 2 pi d theta upon a plus b cos theta. ఓకే, ఎంత ఎరేజ్ చేస్తున్నాం, ఎరేజ్ చేస్తే ఇక్కడ వరకు ఎఫ్ ఆఫ్ జెడ్ ఒకటి ఉంచుకుందాం, ఇక్కడ వరకు ఎరేజ్ చేద్దాం. రెసిడ్యూస్ అనేవి రెసిడ్యూ ఫార్ములానే యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. సార్ రెసిడ్యూ ఫార్ములా ఎలా యూజ్ చేయాలి అంటే లాస్ట్ వీడియోలో ప్రీవియస్ వీడియోలో రెసిడ్యూ ఫార్ములా యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అలానే కాషీ రెసిడ్యూ థీరం ఎలా యూజ్ చేస్తామని లాస్ట్ ప్రీవియస్ వీడియో సాల్వ్ చేశాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. ఓకే, వెయిట్, ఇక్కడ సాల్వ్ చేద్దాం. మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ ఫంక్షన్ ఏముంది, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2/i ఇంటూ dz అపాన్ ఈ టర్మ్ ప్లేస్ లో ఈ టర్మ్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సేమ్ ఈ టర్మ్ సాల్వ్ చేయండి, మళ్ళీ ఈ టర్మే వస్తుంది. ఓకే, బి ఇంటూ జెడ్ మైనస్ ఆల్ఫా ఇంటూ జెడ్ మైనస్ బీటా. ఈ టర్మ్ ఆల్ఫా వాల్యూ అనేది ఇన్సైడ్ ఉంది కాబట్టి ఆల్ఫా వాల్యూకి మాత్రమే రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. రెసిడ్యూ హెచ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. దీని యొక్క ఆర్డర్ ఆఫ్ ఆల్ఫా ఏమవుతుంది, ఆర్డర్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఏమవుతుంది అంటే ఓన్లీ 2 రూట్స్ వస్తాయి, 2 రూట్స్ లో ఒకటి ఆల్ఫా, సో ఓన్లీ 1 టైమే రిపీట్ అయింది. సో m వాల్యూ 1 అవుతుంది. బై యూజింగ్ ఈ టర్మ్ ఎలా సాల్వ్ అవుతుంది, బై యూజింగ్ కాషీ రెసిడ్యూ థీరం. సార్ కాషీ రెసిడ్యూ ఫార్ములాతో సాల్వ్ చేస్తున్నాం. కాషీ రెసిడ్యూ ఫార్ములా లిమిట్ z tends to z0 1/m minus 1 factorial d to the power of m minus 1 upon dz to the power of m minus 1 into z minus z0 to the power of m into f of z. m value 1, z0 value alpha. Substitute చేస్తే z tends to alpha 1/1 minus 1 factorial d to the power of 1 minus 1 upon dz to the power of 1 minus 1 into z minus alpha to the power of 1 into f of z. From this 1 minus 1 factorial అంటే 0 factorial వాల్యూ 1 అవుతుంది. 0 factorial వాల్యూ 1, 1/1 అంటే 1. వీటి యొక్క పవర్ అనేది డిటర్మినెంట్ యొక్క పవర్ 1 0 ఉంది. సో ఈ టర్మ్ ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. మిగిలిన టర్మ్స్ లిమిట్ z tends to alpha z minus alpha into f of z ఫంక్షన్ ఈ టర్మ్ 2/i into 1 f of z అది 1 by b into z minus alpha into z minus beta. From this z minus alpha cancel అవుతుంది. మిగిలిన టర్మ్స్ లిమిట్ z tends to alpha 1 by into 2 by alpha ఉంటుంది. 2 by iota into z minus beta టర్మ్ మిగులుతుంది. ఈ టర్మ్ లో ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేస్తే 2 by iota into alpha minus beta టర్మ్స్ వస్తాయి. ఇక్కడ అయిపోయింది. మన ఆల్ఫా వాల్యూ అండ్ బీటా వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఆల్ఫా వాల్యూ అండ్ బీటా వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రెసిడ్యూ వాల్యూ అనేది వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే 2 by iota into ఆల్ఫా వాల్యూ ఈ టర్మ్ మైనస్ a ప్లస్ రూట్ ఓవర్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అపాన్ b మైనస్ బీటా వాల్యూ ఈ టర్మ్ మైనస్ a మైనస్ రూట్ ఓవర్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అపాన్ b. ఈ టర్మ్ సాల్వ్ చేస్తే న్యూమరేటర్ టర్మ్ అలానే ఉంటుంది అపాన్ అయోటా ఇంటూ ఈ టర్మ్ సాల్వ్ చేస్తే ఎల్సిఎం b అవుతుంది.
బి సారీ ఇక్కడ బి కూడా ఉంది. ఈ టర్మ్ లో మనం క్యాన్సిల్ చేసినది ఇక్కడ ఒక టర్మ్ బి ఉంటుంది, ఇక్కడ కూడా టర్మ్ బి ఉంటుంది, మనం మర్చిపోయాము, ఇక్కడ కూడా బి ఉంటుంది ఇంటూ బి. ఈ టర్మ్ మైనస్ ఏ ప్లస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ టర్మ్ అవుతుంది. ఫ్రమ్ దిస్ బి క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అవుతుంది, మిగిలిన టర్మ్స్ 2 upon iota into root over a square minus b square plus root over a square minus b square అంటే 2 root over a square minus b square టర్మ్ వెళ్తుంది. ఇది 2 క్యాన్సిల్ అవుతుంది. therefore కొంచెం ఎరేజ్ చేద్దాం, రెసిడ్యూ వచ్చింది మనకి. రెసిడ్యూ వాల్యూ ఎంత కరాద్దాం. వెయిట్ నెక్స్ట్ స్టెప్ కి కాషీ రెసిడ్యూ థియరంలో అక్కడ మనం సాల్వ్ చేయాలి కాబట్టి ఇప్పుడు కొంచెం ఎరేజ్ చేస్తున్నాను నేను. వెయిట్ ఏ మినిట్. వెయిట్ ఏ మినిట్, 1 minute. ఇక్కడ కొంచెం క్లియర్ చేసుకొని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఫైనల్ సొల్యూషన్ కరాదు. ఓకే, therefore 1 by iota into root over a square minus b square is residue of f of z at z is equal to alpha దగ్గర ఇది యొక్క రెసిడ్యూ వాల్యూ. మనకి రెసిడ్యూ కావాల్సింది ఇంటిగ్రల్ వాల్యూ. సో బై యూజింగ్ కాషీ రెసిడ్యూ థియరం, కాషీ రెసిడ్యూ థియరం ఏం చెప్తుంది, ఇంటిగ్రల్ ఓవర్ సి f of z dz is equal to 2 pi i into sum of residues. మనకి ఇక్కడ ఎన్ని రెసిడ్యూస్ వచ్చాయి, సో ఒకటే వచ్చింది. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 pi i ఇంటూ సమ్ ఆఫ్ రెసిడ్యూస్ ఏంటి 1 by i ఇంటూ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఐ క్యాన్సిల్ అవుతుంది, ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ ఏం ఫంక్షన్, ఈ ఫంక్షన్ 2 ఇంటూ dz upon i ఇంటూ b ఇంటూ z మైనస్ ఆల్ఫా ఇంటూ z మైనస్ బీటా, ఈ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 2 pi by రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వచ్చింది. కానీ మనకు కావాల్సిన టర్మ్ ఈ టర్మ్, ఇక్కడ ఇంటిగ్రల్ వాల్యూ సి వాల్యూ 0 to 2 pi. మనకు కావాల్సిన టర్మ్స్ ఆఫ్ టీటా, ఈ టర్మ్ టీటాలో కన్వర్ట్ చేసుకుంటే 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to ఈ టర్మ్ కి మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఫస్ట్ ఈ టర్మ్ కి మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఇంటూ దీనికంటే ముందు 1/2 ఉంది. 1/2 ని టూ టర్మ్స్ మల్టిప్లై చేస్తే 0 to 2 pi 2 into dz upon iota into b into z minus alpha into z minus beta is equal to 1/2 into 2 pi by root over a square minus b square. 2 cancel అవుతుంది. ఈ టర్మ్స్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పోలార్ ఫార్మ్ కన్వర్ట్ చేస్తే ఇంటిగ్రల్ 0 to pi ఈ మైనస్ 1/2. ఫస్ట్ మనకి ఇచ్చిన ఫార్మ్ రాసుకుంటాం టర్మ్ d theta upon a plus b cos theta. ఈ టర్మ్ అంటే ఈ టర్మ్ వచ్చింది, సో మళ్ళీ యాక్సిస్ పొజిషన్ రాసుకుంటాం. ఈ టర్మ్ is equal to pi by root over a square minus pi square అవుతుంది. ఇదిగా మనం చూపించమంది ఈ వాల్యూ అనేది వేర్ a greater than b greater than 0 చెక్ చేసాం ఆ రూట్స్ ఆల్ఫా అండ్ బీటా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు. సో ఇలా డెఫినైట్ ఇంటిగ్రల్స్ ని సాల్వ్ చేస్తాం బై యూజింగ్ కాషీ రెసిడ్యూ థియరం యూజ్ చేసుకొని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, please mention in the comment section. Okay, thank you.